Dear economic students, welcome to EPR Education. Today in this video class, demand analysis, elasticity demand, 5 marks question and answers. That is, explain the total outlay method of measuring price elasticity demand. That is, expenditure method of measuring price elasticity of demand. ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవటానికి ఉపయోగించే మొత్తం ఖర్చు పద్ధతి. ఆన్సర్ ఈస్ there are 3 methods to measure the price elasticity demand. ప్రైస్ ఎలాస్టిసిటీ డిమాండ్ కొలవటానికి, ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవటానికి 3 పద్ధతులు ఉన్నాయి. దే ఆర్ టోటల్ అవుట్లే మెథడ్, సెకండ్ వన్ పాయింట్ మెథడ్, థర్డ్ వన్ ద ఆర్క్ మెథడ్. సో మొత్తం ఖర్చు పద్ధతి, బిందు వ్యాకోచ పద్ధతి మరియు ఆర్క్ వ్యాకోచ పద్ధతి. సో నౌ we are discuss total outlay method in this video class. The total outlay method, also called total expenditure method or total revenue method. This method is introduced by Alfred Marshall. According to this method, price elasticity of demand is measured by comparing the total expenditure made by the consumer at different prices. సో ఈ పద్ధతిని మార్షల్ అనే ఆర్థికవేత్త ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ప్రకారము ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవటానికి మొత్తం ఖర్చు పద్ధతిని వేరువేరు ధరలతో పోల్చటం జరుగుతుంది. సో ఇలా పోల్చటం ద్వారా డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఎన్ని రూపాల్లో కొలుస్తామంటే దే ఆర్ 3 ఫార్మ్స్. వన్ ఈజ్ వెన్ ద ప్రైస్ ఫాల్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్, అండ్ వెన్ ప్రైస్ రైజ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్. ఎప్పుడైతే ధర తగ్గుతుందో టోటల్ ఎక్స్పెండిచర్ పెరగటము, లేదా ఎప్పుడైతే ధర పెరుగుతుందో టోటల్ ఎక్స్పెండిచర్ తగ్గటము. Here there is a negative relation between price and total expenditure. సో ఇక్కడ విలోమ సంబంధం అనేది ధరకి టోటల్ ఎక్స్పెండిచర్కి ఉంటుంది. దెన్ ద డిమాండ్ ఈజ్ సెట్ టు బి ఎలాస్టిక్ ఆర్ గ్రేటర్ దెన్ 1. అందుకనే డిమాండ్ అనేది మరి ఎలా ఉంటుందంటే వ్యాకోచ్ డిమాండ్ లేదా దాని యొక్క విలువ గ్రేటర్ దెన్ 1గా ఉంటుంది, అంటే 1 కంటే ఎక్కువగా ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ when the price falls or rise, the total expenditure remains the same. ధర తగ్గినా పెరిగినా మొత్తం ఖర్చులో ఎటువంటి మార్పు ఉండదు. then the demand is said to be unitary elastic or equal 1. అంటే ధర డిమాండ్ వ్యాకోచత్వం అనేది 1కి సమానంగా ఉంటుంది. మొత్తం ఖర్చులో ఎటువంటి మార్పు లేదు కాబట్టి అది 1కి సమానము. థర్డ్ వన్ ఈజ్ వెన్ ప్రైస్ ఫాల్ ద ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో ఫాల్స్. అంటే ధర తగ్గినప్పుడు మొత్తం ఖర్చు కూడా తగ్గుతుంది. అండ్ వెన్ ప్రైస్ రైజ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆల్సో రైజ్. ధర పెరగటం వల్ల మొత్తం ఖర్చు కూడా పెరుగుతుంది. హియర్ దేర్ ఈజ్ ఏ పాజిటివ్ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్. సో ధరకి టోటల్ ఎక్స్పెండిచర్కి రెండిటికి పాజిటివ్ రిలేషన్ ఉంటుంది. దెన్ ద డిమాండ్ ఈజ్ సెడ్ టు బి ఇన్ఎలాస్టిక్ ఆర్ లెస్ దెన్ 1. అందుకని డిమాండ్ వ్యాకోచం అనేది మరి అవ్యాకోచంగా ఉంటుంది, అది 1 కంటే తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ 3 చేంజెస్ షోస్ ద బిలో table are taken in this answer. Table taken to 3 columns, 4 columns. Price of mangoes, quantity of demanded, total quality, so that is total expenditure.
and elasticity value. Price of mangoes యొక్క ధర 9 రూపాయల నుంచి 4 రూపాయలకు తీసుకుంటున్నాం. 9, 8, 7, 6, 5, 4 రూపీస్గా తీసుకుంటున్నాం. క్వాంటిటీ డిమాండ్ 40 kgs, 50 kgs, 60, 70, 80, 90 kgs. అంటే ప్రైస్ ఆఫ్ మ్యాంగో డిక్రీజ్ అవుతున్నప్పుడు క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో హియర్ ప్రైస్ ఆఫ్ మ్యాంగోస్ మల్టిప్లైడ్ బై quantity demand is equal total expenditure. So 9 rupees into 40 kgs, 360 rupees total expenditure. Price is decreased from 9 rupees to 8 rupees. So total quantity demand is 50 kgs. So 8 into 50 kgs, so 400 rupees total expenditure. So here the price is decreasing, then the quantity total expenditure will be increased 360 rupees to 400. So this is the negative relation between total expenditure and price, that is elasticity demand greater than 1. Next, second one is the price of mango 8 rupees to 7 rupees, 7 rupees to 6 rupees decrease, quantity demand increasing 50 kgs to 60 to 70 kgs, but total expenditure will be same, no change. So that is unitary elasticity demand is equal to 1. Next, price of mango decrease from 6 rupees to 5 rupees, 5 rupees to 4 rupees. At the same time, total expenditure also decreased from 420 to 400 rupees, 400 rupees to 360 rupees. So, the positive relations between price of mango and total expenditure. So, this is said to be inelastic demand, that is ED less than 1. So, this table also shows the diagram explanation. This can be explained by the using of following diagram. In the diagram, the segment A to B is showing demand is elastic. So A నుంచి B వరకు ఆ డిమాండ్ రేఖ యొక్క వాల్యూ గ్రేటర్ దెన్ 1 ని తెలియజేస్తుంది, వ్యాకోచ్ డిమాండ్ తెలియజేస్తుంది. అట్ ది సేమ్ టైం ఫ్రమ్ B to C segment demand curve slope is unitary elastic. సో B నుంచి C వరకు ఉండే డిమాండ్ వ్యాకోచ్ వాలు అది 1కి సమానాన్ని సూచిస్తుంది, అది యూనిటరీ ఏకత్వ వ్యాకోచ్ వాల్ని. నెక్స్ట్ C to D demand curve slope is showing that demand is inelastic. C నుండి డిమాండ్ D వరకు ఉండే డిమాండ్ రేఖ వాలు ఇన్ఎలాస్టిక్ వాల్యూని సూచిస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఫినిష్డ్. This question is very important, 2-3 times in asked public examination. So dear students, more times practice table and diagram. Thank you for watching this video class.